హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. టోటల్గా 30 క్వశ్చన్స్ నేను ఈ క్వశ్చన్ పేపర్లో సాల్వ్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్యాట్, డాగ్, మంకీ ఈజ్ కోడెడ్ యాజ్ 55, 66, 88. Camel, cat, donkey is scored as 66, 99, 33. And dog, goat, tiger is coded as 88, 11, 22. How is monkey coded in that language? సో మనం ఏమంటున్నారంటే ఈ భాషలో మంకీ అనే దాన్ని ఏమని కోడ్ చేస్తారు అంటున్నారన్నమాట. ఒక్కసారి అసలు మంకీ ఎక్కడుందో చూద్దాం. మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మంకీ ఉంది, అవునా కదా? ఇంకా ఇక్కడ ఏమైనా మంకీ ఉందా? లేదు. అలానే ఇక్కడ ఏమైనా మంకీ ఉందా? లేదు. అంటే ఇక్కడ మాత్రమే మంకీ ఉంది. సో మంకీకి సంబంధించిన కోడ్ ఖచ్చితంగా మీరు గమనిస్తే కనుక ఇక్కడ మాత్రమే ఉండాలి, అవునా కదా? మంకీకి సంబంధించిన కోడ్ ఇక్కడ మాత్రమే ఉండాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 66 అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే 66 రిపీట్ అయ్యింది కాబట్టి 66 మంకీ అవడానికి అవకాశం లేదు. అలానే మీరు గమనిస్తే కనుక 88 ఇక్కడ ఉంది, 88 ఇక్కడ ఉంది. అంటే 88 రిపీట్ అయ్యింది అంటే 88 కూడా కోడ్ అవడానికి అవకాశం లేదు. మరి 55 అనేది అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. అంటే దాని మీనింగ్ మంకీకి కోడ్ ఏమిటి అంటే 55. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. లైవ్ లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ కళ్ళతో చూసి ఆన్సర్ పెడతాము. ఎలాంటి పెన్ను పేపర్ అవసరం లేదు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. మీకు జస్ట్ దీంట్లో లాజిక్ ఏంటో తెలిస్తే చాలు. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆన్సర్స్ ఏమొస్తాయో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్లో చూడండి, వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు జెడ్కి ఆపోజిట్లో ఏముంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. జెడ్కి ఆపోజిట్లో జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే కనుక జెడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అవునా కదా? అలానే జెడ్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. మరి జెడ్ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి మనం ఏం చెప్పామంటే ఎప్పుడైతే రెండిట్లో కామన్గా ఉన్న దాని గురించి క్వశ్చన్ అడుగుతారో అప్పుడు కనిపించనిది ఆన్సర్ అవుద్ది అని చెప్పాను, అవునా కదా? రెండిట్లో కామన్గా ఉన్న దాని గురించి క్వశ్చన్ అడిగితే ఏదైతే ఇక్కడ కనపట్టలేదో అది ఆన్సర్ అవుద్ది అని చెప్పాను. మరి చూడండి, చూస్తే టీ అనేది కనిపిస్తుంది అంటే ఇది ఆన్సర్ కాదు. ఎఫ్ అనేది కనిపిస్తుంది, ఇది ఆన్సర్ కాదు. ఆర్ అనేది కనిపిస్తుంది, ఆన్సర్ కాదు. మరి ఏది కనపట్టలేదు అంటే ఇక్కడ ఎం అనేది కనపట్టలేదు, సో ఎం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఇందులో వాళ్ళు అడుగుతుంది రెక్టాంగిల్స్, దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడుగుతాం. రెక్టాంగిల్స్ జాగ్రత్తగా గమనించండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఒకసారి గమనించండి, ఎప్పుడైతే క్వశ్చన్ రెక్టాంగిల్స్ గురించి అడుగుతారో నెంబరింగ్ చూడండి. హారిజాంటల్ గా నెంబరింగ్ చేయాలి, వెర్టికల్ గా నెంబరింగ్ చేయాలి. మీరు నెంబరింగ్ వేసుకుంటే కనుక 1, 2, అలానే ఇటు కూడా 1, 2. ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయండి. 1 + 2 చేస్తే ఎంత అంటే మనకి 3. ఇక్కడ కూడా 1 + 2 చేస్తే ఎంత అంటే 3. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అని తెలియడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే చాలు, అదే మన ఆన్సర్ అవుద్ది. సో ఈ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 3 × 3. సో 3 × 3 ఎంత అంటే 9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 9. ఎస్, ఫటాఫట్ షబాష్, సూపర్ గైస్, 9 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కమెంట్ చేశారు. ఫెంటాస్టిక్ జాబ్. లైవ్ లో ఉన్న విద్యార్థులందరూ కూడా ట్రిక్స్ నచ్చుతున్నాయి, క్లాస్ ఉపయోగపడుతుంది, బాగా చెప్తున్నారు అనే వాళ్ళందరూ కూడా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్కసారి వీడియోని లైక్ చేయాలి. ఆల్రెడీ 400 మంది విద్యార్థులు పైన లైవ్ లో ఉన్నారు. ఒక్కసారి వీడియోని లైక్ చేయాలి. ఒకసారి చూడండి, ఈ 9 అనేది నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ చెప్పాను. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తాయో జాగ్రత్తగా గమనించాలి. క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి, మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి, ఇది ఒక రెక్టాంగిల్, ఇది ఇంకొక రెక్టాంగిల్, అలానే ఈ రెండు కలిపి ఇది ఒక రెక్టాంగిల్. అంటే మొత్తం 3 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే కనుక ఇది 4, నెక్స్ట్ చూస్తే ఇది 5, నెక్స్ట్ ఈ రెండు కలిపి ఇది 6, అవునా కదా? దీంతో పాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ పైది కింద కలిపి ఇది 7, అలానే ఇది పైది కింద కలిపి 8, ఈ మొత్తాన్ని కలిపి ఈ పెద్దది 9. అలా మొత్తం ఏంటంటే 9 రెక్టాంగిల్స్. ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. x + y మీన్స్ x ఈ సిస్టర్ ఆఫ్ y, అంటే x yకి సోదరి. x - y మీన్స్ x ఈజ్ వైఫ్ ఆఫ్ y, x yకి భార్య. x × y మీన్స్ x ఈజ్ మదర్ ఆఫ్ y, x వైకి తల్లి. x డివిజన్ y మీన్స్ x ఈజ్ ఫాదర్ ఆఫ్ y, x వైకి తండ్రి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ h రిలేటెడ్ టు l, h ఏమవుతారు ఎల్కి అని క్వశ్చన్ అడుగుతున్నారు. హెచ్ ఏమవుతారు ఎల్కి అనేది క్వశ్చన్ అనమాట. మనం ఇలాంటి క్వశ్చన్స్ని షార్ట్ కట్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలని చెప్పాము. మనం చెప్పిన షార్ట్ కట్ని మీరు కనుక ఫాలో అయితే ఈ క్వశ్చన్ని
పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టొచ్చు, అవునా కదా? ఒక్కసారి మన షార్ట్ కట్ ఏం చెప్పామంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలని చెప్పాం, రైట్ నుంచి లెఫ్ట్కి. సో రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కాబట్టి ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే ఏమిటంటే సిస్టర్, అంటే ఎల్ వాళ్ళ సిస్టర్ ఎవరంటే కే. సో కే ఎవరంటే ఎల్కి సిస్టర్. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమని పిలుస్తాం? ఫాదర్ అని పిలుస్తాం. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే వైఫ్. ఫాదర్ వాళ్ళ వైఫ్, ఫాదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తాం అంటే మదర్ అని పిలుస్తాము. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే మదర్, అంటే మదర్ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ మదర్ని మనం గ్రాండ్ మదర్ అని పిలుస్తాం. మదర్స్ మదర్. జాగ్రత్తగా గమనించండి, ఆప్షన్లో గ్రాండ్ మదర్ లేదు, మదర్స్ మదర్ ఉంది. మదర్స్ మదర్ రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది సిలోజమ్కి సంబంధించిన క్వశ్చన్. సిలోజమ్స్ చూడండి. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. చూడండి, సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్, సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. నెక్స్ట్ ఆల్ ప్యాంట్స్ ఆర్ జాకెట్, ఆల్ ప్యాంట్ ఆర్ జాకెట్. నెక్స్ట్ ఆల్ జాకెట్ ఆర్ ట్రౌజర్, ఆల్ జాకెట్ ఆర్ ట్రౌజర్, ఆల్ జాకెట్ ఆర్ ట్రౌజర్, అవునా కదా? ఇది మన స్టేట్మెంట్. ఒకసారి కన్క్లూషన్ చూద్దాం. సమ్ ట్రౌజర్ ఆర్ షర్ట్, ఇదిగోండి ట్రౌజరు, ఇదిగోండి షర్ట్. ట్రౌజర్కి షర్ట్కి ఇంటర్సెక్షన్ ఉందా? ఉంది, ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ జాకెట్ ఆర్ షర్ట్, ఆల్ జాకెట్ ఆర్ షర్ట్ అంటే జాకెట్ షర్ట్ లోపల ఉండాలి. చూడండి, ఇదిగోండి జాకెట్, ఈ జాకెట్ ఇప్పుడు షర్ట్ లోపల ఉందా? జాకెట్ షర్ట్ లోపల కొంచెమే ఉంది, కానీ ఆల్ అంటే ఏమిటంటే మొత్తం లోపల ఉండాలి, కానీ జాకెట్ మొత్తం అంతా షర్ట్ లోపల లేదు, లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. అంటే ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ వన్ ఫాలోస్. ఎస్, 0 to హీరో బ్యాచ్. ఈ బ్యాచ్లో మనం మొత్తం అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ చెప్తాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్లో మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ ఇప్పుడు మనకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 3 months తీసుకోవాలనుకుంటే కనుక 1600 రూపీస్, అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ దీంట్లో క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే 499 రూపీస్. మీరు ఒకవేళ అర్థమెటిక్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, రీజనింగ్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, జనరల్ స్టడీస్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, అడ్వాన్స్ మ్యాథ్స్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఏదైనా సరే పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే కేవలం 499 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. మీ దీంట్లో క్లాసెస్, ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు మీ అందరూ తెలిసిందే VRO, VRAకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. మీ అందరూ తెలిసిందే దీంట్లో మనకి సుమారుగా 10,954 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్లో, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అనమాట. దీంట్లో మనకి కంప్లీట్ VRO, VRకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 2000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీద తెలిసిందే మనకి పోలీస్ శాఖలో మనకి భారీ వేకెన్సీస్ ఉండబోతున్నాయి అని ఆల్రెడీ మనకి కొన్ని న్యూస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అలా మీరు చూసినట్లయితే కనుక సుమారుగా 12,000 వేకెన్సీస్ వరకు సుమారుగా ఉండబోతున్నాయి అని పోలీస్ శాఖలో మనకు తెలియడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరూ కూడా ఇది మంచి అవకాశం అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్, ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. పూర్తి కోర్సు దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2000 రూపాయలకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. కంప్లీట్ కోర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మేము తెలిసిందే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సుమారుగా 9,000+ వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అనమాట. మీరు ఏఎల్పీ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ మనం ఏఎల్పీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాము. దీనిలో మొత్తం మీకు కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో 2,000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేవి సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా ఎవరి విద్యార్థులు ఏఎల్పీకి సంబంధించి CBT1, CBT2 కలిపి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది ఓన్లీ CBT1 బ్యాచ్, ఇదైతే CBT1 అండ్ CBT2 కంబైన్ టుగెదర్ 2 కలిపిన బ్యాచ్ అనమాట. ఈ క్లాసెస్ కూడా కంప్లీట్గా దీంట్లో మనకి ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ D ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్, ఇందులో మీకు మొత్తం క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్లో మనకి 2,000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా ఎవరైతే విద్యార్థులు NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో NTPC CBT1, CBT2 2 కలిపి కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేసాము. దీంట్లో కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో CBT1, CBT2 2 కలిపి 2,000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ SSC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, SSC, CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD
కంటిన్యూస్గా ఎస్ఎస్సి సంబంధించి మన నోటిఫికేషన్ పడబోతున్నాయి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఒకవేళ సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంప్లీట్ సీజీఎల్ బ్యాచ్ మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ సీజీఎల్ బ్యాచ్ వస్తే మీకు ఇప్పుడు ఆఫర్ టైర్ 1 టైర్ 2 కలిపి 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ టైర్ 1 టైర్ 2 కలిపి 2000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట, పూర్తి సిలబస్తో కవర్ చేసే కోర్స్ 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ గారి ప్రిపేర్ అవుతుంది వాళ్ళ కోసం కూడా కంప్లీట్ ఎస్ఎస్సి సిపిఓ కోర్స్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ HDLB LBPZ PZTX క్వశ్చన్ మార్క్ XVBT. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మీరు కనుక జాగ్రత్తగా ఇక్కడ ఈ సిరీస్ని గమనించినట్లయితే కనుక కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఈ సిరీస్ ఉంది. ఒక్కసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ని మనం ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక క్వశ్చన్ని చూసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్ చూసిన వెంటనే ఆ క్వశ్చన్ని మీరు గమనించిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టవచ్చు. ఎలా అనేది ఒక్కసారి మీరు గమనించండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తే LB లాస్ట్ 2 లెటర్స్, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ LB, ఇక్కడ లాస్ట్ 2 లెటర్స్ PZ, ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ PZ, ఇక్కడ లాస్ట్ 2 లెటర్స్ TX. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ 2 లెటర్స్ TX రావాలి, ఎందుకంటే లాస్ట్లో ఉన్న 2 లెటర్లు నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ 2 లెటర్స్ అవుతున్నాయి, అవునా కదా? మరి అలాంటప్పుడు ఇక లాస్ట్ 2 లెటర్స్ TX. ఇవి ఏమవ్వాలి? ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ 2 లెటర్స్ అవ్వాలి, అంటే ఫస్ట్ 2 లెటర్స్ TX అవ్వాలి. ఆ సిరీస్ ప్లస్ మైనస్ నాకు పక్కన పెట్టండి, కానీ అది చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే లాస్ట్ 2 లెటర్లు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 2 లెటర్ కింద ఉంటున్నాయి. అలా చెక్ చేసినప్పుడు ఇక లాస్ట్లో TX ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు నాకు స్టార్టింగ్లో TX ఉండాలి. మరి చూడండి, స్టార్టింగ్లో TX ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి, ఇంకెక్కడా కూడా నాకు కనిపించలేదు. అందుకనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టవచ్చు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్. What will come in place of question mark in the following equation if plus or minus are interchanged into division and interchange? అంటే ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్, అలానే ఇంటూ డివిజన్ కూడా ఇంటర్చేంజ్ అవ్వాలి. చూడండి, ఈ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెట్టుకోవాలి, ఈ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెట్టుకోవాలి. అలానే ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్, ఈ ఇంటూ దగ్గర ఏం పెట్టాలి? డివిజన్ పెట్టాలి. ఈ డివిజన్ దగ్గర ఏం పెట్టాలి? ఇంటూ పెట్టాలి. ఇలా చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటున్నారు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలంటే బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ సింప్లిఫై చేయాలి. సో బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి బాడ్ మాస్ రూల్ ఫాలో అయితే ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే 2, 4, 8, 5 5 టైమ్స్ పోతుంది. చూడండి, 5 4 టైమ్స్ చేస్తే 20, అవునా కదా? నెక్స్ట్ 5 9 టైమ్స్ చేస్తే 45 అంటే ఇంకా 3 మిగిలిపోయింది, అంటే 5 7 టైమ్స్ చేస్తే 35, అవునా కదా? ఇప్పుడు ఏమైంది? ఇది 497 టైమ్స్ పోయింది ఇప్పుడు ఇది, అవునా కదా? ప్లస్ 912 ఇంటూ 2, 912 ఇంటూ చేస్తే 1824 వస్తుంది, 1824, అవునా కదా? 912 ఇంటూ 2 చేస్తే 1824. ఇక్కడేమో 69 ఉంది, సో 69. సో 69 మైనస్ 497 ప్లస్ 1824. చూడండి, ఈ 497లోంచి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 69 మైనస్ 497 ప్లస్ 1824, అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేస్తారా లేదని మీ ఇష్టం అది. ఒకసారి మీరు మొత్తాన్ని సింప్లిఫై చేయాలవుతుందని చూసుకుంటే కనుక, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోవచ్చు అంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేయాలి, అవునా కదా? సబ్ట్రాక్ట్ చేసేయాలి కాబట్టి 4 + 9 చేసామనుకోండి 13, అవునా కదా? 13లో 7 తీసేయాలి. 13లో 7 తీయడం అంటే నథింగ్ బట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, 9 - 7 చేస్తే 2 వచ్చింది, 2 + 4 6, లాస్ట్లో 6 రావాలి. 6 వచ్చేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ 2 ఖచ్చితంగా ఆన్సర్లు కానే కాదు. ఇదేనా ఆన్సర్ అవ్వాలి, ఇదేనా ఆన్సర్ అవ్వాలి. మరి జాగ్రత్తగా గమనించండి, 1800లో నుంచి అప్రాక్సిమేట్లీ నేను 500 తీసాను. అప్పుడు ఇంకెంత మిగిలిపోతే ఇక్కడ ఆ 800 నుంచి 500 తీసేస్తే అప్రాక్సిమేట్లీ నాకు 1300 ఉంటుంది, 1300. కానీ ఇక్కడ ఏముంది? ఇది 1900 అన్నాడు, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, ఎందుకంటే మన ఆన్సర్ దగ్గరగా 1300కి దగ్గరగా ఉండాలి. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అయిపోద్ది. ఇది చూడండి, నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ గమనించండి, 5870 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 12. 7083 డిఫరెన్స్ ఎంత అంటే 13. 8397 డిఫరెన్స్ ఎంత అంటే 14. మరి నెక్స్ట్ ఎంత? మీరు చూడండి, 12, 13, 14 కాబట్టి నెక్స్ట్ ఏం రావాలంటే 15 రావాలి. 97 + 15 చేసామనుకోండి 112 ఆన్సర్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఫెంటాస్టిక్ జాబ్. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పేపర్ ఫోల్డింగ్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు పై వైపు, ఆ తర్వాత మళ్ళీ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు పక్కకి,
తర్వాత పేపర్ని ఇలా కట్ చేయడం జరిగింది. ఈ పేపర్ని వెనక్కి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటున్నారు. చూడండి, ఫస్ట్ పేపర్ని ఇలా ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తారో దీన్ని మనం మిర్రర్ ఇమేజ్ అంటాం, మిర్రర్ ఇమేజ్. ఆ తర్వాత పేపర్ని ఇలా వెనక్కి ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేస్తే దీన్ని వాటర్ ఇమేజ్ అంటాం. మీ అందరికీ తెలుసు మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది, వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. వాటర్ ఇమేజ్లో అయితే ఏం జరుగుద్ది, టాప్ బాటమ్ చేంజ్ అవుతాయి కానీ లెఫ్ట్ రైట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అవునా కదా? ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ ఇది చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఇది రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఇది లెఫ్ట్ సైడ్ అవుద్ది, ఇలాగా లెఫ్ట్ సైడ్. అవునా కదా? సో లెఫ్ట్ సైడ్ రావాలి అంటే ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి, ఇలా ఆపోజిట్లో ఉండాలన్నమాట. చూడండి, ఎస్ ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ రెండు ఆపోజిట్లో లేవు, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అండ్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక రెండు ఆపోజిట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఆపోజిట్లు లేవు, ఆపోజిట్ లేవు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే టాప్ బాటమ్ వేసినప్పుడు కూడా ఇగో ఇది మీరు గమనించండి, ఇది ఏమైందంటే ఇది కింద ఉంది, కింద ఉన్నది పైకి వెళ్ళొద్దు, పైన కింద వెళ్ళొద్దు. అవునా కదా? ఇది కింద ఉంది కాబట్టి ఇది పైన వచ్చింది, సేమ్ టు సేమ్ ఇది కింద ఉంది కాబట్టి ఇది పైన వచ్చింది. అవునా కదా? లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎస్ ఆర్ నో? మరి చెక్ చేయండి, చెక్ చేస్తే సేమ్ టు సేమ్ ఇది రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండాలి కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి ఇక్కడ మారిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 4. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ జాబ్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ మీకోసం ఒకసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది, అందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి, సిరీస్ ఇలా వెళ్ళింది. అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి ఒక్కసారి ఈ లాజిక్ ప్రకారం ఆన్సర్ ఏమవుద్ది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా కమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా సిరీస్ని గమనించండి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి సిరీస్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి. ఈ సిరీస్ని గమనించి ఈ సిరీస్లో ఏం రాబోతుంది అనేది ఒక్కసారి చెప్పండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ HV ఉంది, ఇక్కడ C ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ V ఇటు వచ్చింది, C పైకి వెళ్ళింది. అవునా కదా? ఈ V ఇక్కడికి వచ్చింది, C ఇక్కడికి వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ మీరు గమనిస్తే ఏమైందంటే ఇక్కడ HV వచ్చాయి. ఎస్ ఆర్ నో? తర్వాత V ఇక్కడికి వచ్చింది, తర్వాత H ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు HV ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇక్కడికి వచ్చాయి, తర్వాత మళ్ళీ HV ఇక్కడికి వచ్చాయి, తర్వాత మళ్ళీ VH వచ్చాయి. చూడండి, ఫస్ట్ HV ఇక్కడ ఉంది, VH ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ HV ఇక్కడే ఉన్నాయి, VH ఇక్కడ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ HV ఇక్కడ రావాలిగా. ఈ లాజిక్ ప్రకారం HV VH అంటే మళ్ళీ HV పైన ఉండాలి కదా. HV పైన ఉండాలి కాబట్టి HV పైన ఉన్నాయి, HV పైన ఉన్నాయి. ఇవి ఇక్కడ లేవు, HV పైన రాంగ్ ఆన్సర్, ఇవి ఎక్కడ కూడా లేవు, ఇది రాంగ్ ఆన్సర్. అస్వర్ణం. ఇప్పుడు నాకు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒక్కసారి చూడండి ఏం జరిగిందనే సంగతి. ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ HV రెండింటిలో సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించి ఈ CO ఒకసారి చెక్ చేసుకోండి. దీని ప్రకారం ఒకసారి ఏమై ఉండాలి లాజిక్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చెప్పండి ఒకసారి. మధ్యలో ఎలాగో రెండింటిలో సేమ్ ఉంది, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, మధ్యలో సేమ్ ఉంది. ఈ 6 ఒకసారి చూడండి, ఈ 6 అనేది ఫస్ట్ రైట్ సైడ్ ఉంది, తర్వాత లెఫ్ట్కి వచ్చింది, మళ్ళీ రైట్ సైడ్ ఉంది, మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, రైట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్. ఎస్ ఆర్ నో? ఇగో రైట్ సైడే ఉంది, సరిపోయింది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ C విషయంలో చూడండి, C రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది, తర్వాత పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం రావాలి ఆ లాజిక్ ప్రకారం చెక్ చేసినప్పుడు, C కింద ఉంది, రైట్ సైడ్ ఉంది, మళ్ళీ కింద ఉంది, మళ్ళీ అక్కడ ఉంది. సో నెక్స్ట్ C ఏ ప్లేస్లోకి రావాలి. ఎస్, ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఎస్, ఆప్షన్ 3 ఆప్షన్ 4 రెండు కూడా ఎలిమినేట్ అయిపోయాయి. ఆ రెండు అసలు ఆన్సర్ అవడానికి అవకాశమే లేదు. ఎస్, ఆ రెండు కూడా ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకు అవకాశం ఉందల్లా ఏమిటంటే అయితే ఆప్షన్ 1 అవ్వాలి, లేదు అనుకుంటే కనుక ఆప్షన్ 2 అవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వాలి. ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా. ఆప్షన్ 1 అవుద్దా, ఆప్షన్ 2 అవుద్దా? ఎస్. ఫెంటాస్టిక్, అందరూ కూడా గమనించాలి. ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 మధ్యలో ఉన్నది ఎలాగో సేమ్ ఉంది. C గమనించండి, C మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా పైన కింద అలానే ఉంటుంది. C మధ్యలోకి రావట్లేదు. ఇక్కడ చూడండి, C మధ్యలోకి వచ్చింది, C రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది ఆప్షన్ 2. ఎందుకంటే C అనేది మీకు అయితే కింద ఉంటుంది, అవునా కదా, కానీ మధ్యలో ఎక్కడ C రాలేదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఒక్కసారి మీరు అందరూ కూడా చూసి ఆన్సర్ కమెంట్ చేయండి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎస్, జాగ్రత్తగా ఈ సిరీస్ని గమనించండి. ఏమొస్తుంది ఈ సిరీస్లో ఫిల్ చేసినప్పుడు ఏమొస్తుంది జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయాలి. సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ I స్పేస్ I మళ్ళీ స్పేస్ I స్పేస్ I స్పేస్ J స్పేస్. ఇప్పుడు ఏం రావాలి జాగ్రత్తగా గమనించాలి, అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి.
మనకి ఇక్కడ రెండే లెటర్స్ కనిపిస్తున్నాయి, ఐ జే, అవి తప్ప ఇంకేం కనిపించలేదు మనకి, అవునా కదా. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఐ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే జే పెడతాను. ఎప్పుడైతే నేను జే పెడతానో అప్పుడు ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది, అవునా కదా. ఎందుకంటే ఇక్కడ ఐ ఉంది, జే కూడా ఉంది, ఐ జే రెండు రావాల్సిందే, అందుకే నేను జే పెట్టాను. ఇప్పుడు జే తర్వాత ఏముందంటే ఇక్కడ ఐ ఉంది, రెండిట్లో ఐ ఉంది, అందుకని ఇక్కడ ఏం రావాలంటే అప్పుడు ఐ రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఐ జే ఐ, ఇప్పుడు ఇక్కడ ఐ జే ఐ, మళ్ళీ ఇక్కడ ఐ జే ఐ, మళ్ళీ ఇక్కడ ఐ జే ఐ, సరిపోయింది చూడండి ఒకసారి. ఇక్కడ లాజిక్ నుంచి సరిపోయింది. ఇక్కడ ఏంటంటే ఐజేఐ ఐజేఐ ఐజేఐ, అవునా కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, ఆన్సర్ ఏమవ్వాలంటే జేఐ 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 ఐ, అవునా కదా. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ కూడా పేపర్ ఫోల్డింగ్ సంబంధించిన క్వశ్చనే. ఒక్కసారి నేను మీకోసం జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ ఎలా జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పేపర్ ఇలా ఉంది, దాన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేయడం జరిగింది పేపర్ని. ఆ తర్వాత ఈ పేపర్ని ఇలా సైడ్కి ఫోల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పేపర్ని ఇలా డిజైన్ కట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవబోతుంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎప్పుడైతే మనం ఇలా వెనక్కి ఓపెన్ చేస్తామో వెర్టికల్గా ఓపెన్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్ అవుద్ది, హారిజాంటల్గా ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇమేజ్ అవుద్దని చెప్పాను. ఆ చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవ్వాలంటే, ఇప్పుడు ఈ బొమ్మ సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. ఎస్ ఆర్ నో, సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది ఈ బొమ్మ. ఎస్ ఆర్ నో, సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. ఇదేంటంటే ఇందాక ఇది లెఫ్ట్లో ఉంది, ఇప్పుడు ఈసారి రైట్కి రావాలి, అవునా కదా. ఎందుకంటే ఇది ఇందాక లెఫ్ట్లో ఉందిగా, ఇప్పుడు రైట్కి రావాలి. మరి చూడండి అలా ఎక్కడ వచ్చిందో, ఇదిగో ఇక్కడ సరిపోయింది కదా. ఇక్కడ చూడండి ఇదేంటి, ఇక్కడ సర్కిల్ అనేది ఇటు వచ్చేసింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఈ రెండింటిలో ఇక్కడ ఏమైందంటే ఇలా తిరిగిపోయింది, కానీ ఇలా తిరగకూడదు కదా, ఎందుకంటే దీని పొజిషన్ ఇలా ఉండాలి, అంటే ఇలా తిరిగిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా సైడ్ తిరిగిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 1. మీరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం చెక్ చేయకుండా తెలిసిపోయింది ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, అందరూ కూడా ఒక్కసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా క్వశ్చన్ గమనించాలి. ఎస్, ఒక్కసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే కనుక ఇచ్చిన దాంట్లో మీరు జాగ్రత్తగా గమనించండి. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఏ సబ్జెక్ట్స్ లైక్ చేస్తున్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి నేను ఇది జూమ్ చేస్తాను, ఈ బొమ్మ అందరికీ కనపడాలి కాబట్టి. ఇందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ సబ్జెక్ట్స్ ఏమిటి అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా హిందీ, గమనించాలి. ఈ సర్కిల్ ఏదైతుందో ఈ సర్కిల్ మొత్తం అంతా కూడా హిందీ అని చెప్తున్నారు. నెక్స్ట్ అలానే ఈ సర్కిల్ ఏదైతుందో ఇది మొత్తం అంతా కూడా సైన్స్ అని చెప్తున్నారు, ఓకేనా. ఇది మొత్తం అంతా కూడా సైన్స్. ఈ సర్కిల్ అయితే కనిపిస్తుందో ఇది మొత్తం అంతా కూడా మ్యాథ్స్, ఇదంతా కూడా మ్యాథ్స్, ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి జాగ్రత్తగా గమనించండి. మనకు కావాల్సింది హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ హిందీ అండ్ సైన్స్ బట్ నాట్ మ్యాథ్స్. చూడండి ఎంతమంది విద్యార్థులు గణితాన్ని కాకుండా హిందీ మరియు సైన్స్ రెండింటిని ఇష్టపడేవాళ్ళు అంటారు, గణితం కాదు అన్నారు. మరి గణితం కాదు అన్నప్పుడు ఏదైతే ఈ గణితం ఉందో ఈ గణితాన్ని కాదు అన్నారు కాబట్టి దీని మొత్తాన్ని మనం పక్కన పెట్టాలి, ఎందుకంటే గణితం కాదు అన్నారు. మరి గణితం కాదు అన్నప్పుడు ఇదంతా కూడా పక్కెళ్ళిపోద్ది. మరి ఇదంతా పక్కెళ్ళిపోయినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హిందీ మరియు సైన్స్. గణితం కాదు, హిందీ మరియు సైన్స్, అవునా కదా. మరి గణితం కాదు, హిందీ మరియు సైన్స్ అంటే ఇగో హిందీ మరియు సైన్స్, గణితం కాదు అంటే ఇక్కడ మిగిలింది ఒక్కటి మాత్రమే, అవునా కదా. సో ఆన్సర్ ఏమిటంటే 4. ఎస్, ఫెంటాస్టిక్ జాబ్, 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మ్యాథ్స్ కాదు అని చెప్పేసారు క్లియర్గా, అంటే ఇదంతా కూడా ఎలిమినేట్ అయిపోద్ది. ఇదంతా కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మ్యాథ్స్ కాకోకుండా హిందీ మరియు సైన్స్ అని చెప్పారు. హిందీ మరియు సైన్స్ అది ఏమిటి అంటే 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ప్యాంథర్ ఈజ్ రిటన్ యాజ్ 0146283 అండ్ అనదర్ ఈజ్ రిటన్ యాజ్ 28641009. హౌ విల్ ఓ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ భాషలో ఓని ఏమని కోడ్ చేస్తానంటున్నాం. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ANTHER ఇవి ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ANTHER ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అంటే అక్కడ ఉన్న ప్రతి అక్షరం, అంటే ఇక్కడ ఉన్న ప్రతి లెటర్ పీ తప్ప అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే ఓ కావాలి, నాకు కావాల్సింది ఓ కావాలి. అంటే ఓకి సంబంధించిన కోడ్ ఏమిటో నాకు కావాలి. మరి ఓకి సంబంధించిన కోడ్ అనేది మీరు గమనిస్తే కనుక ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఉండదు, అవునా కదా. ఓకి సంబంధించింది ఇక్కడ మాత్రమే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. మరి ఈ రెండింటిని పోల్చండి, ఈ రెండింటిని పోలిస్తే ఈ రెండింటిలో ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ ఏమిటి అంటే 9. మీరు చూడండి ఇక్కడ మీకు 9 అనే నెంబర్ లేదు, మిగిలిన నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మిగిలిన నెంబర్స్ 0 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 6, అవునా కదా. అన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక్క 9 మాత్రమే లేదు. అందుకనే ఓకి కోడ్ ఏమిటి అంటే 9. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము, ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్.
ఈ బొమ్మ మీకు కింద ఉన్న ఆప్షన్స్లో ఏ బొమ్మలో కనిపిస్తుంది గమనించి ఆన్సర్ చెప్పాలి. ఈ కనిపించే బొమ్మ మీకు ఏ ఆప్షన్లో కనిపిస్తుంది నీట్గా చెప్పాలి. ఆన్సర్ ఏమొస్తుందో మీరు చాలా జాగ్రత్తగా కళ్ళతో గమనిస్తే ఈ బొమ్మని ఎక్కడుంది అని తెలుసుకోవడం చాలా ఈజీ. మీరు కళ్ళతో చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుద్ది. మీరు చూడొచ్చు జాగ్రత్తగా, సేమ్ టు సేమ్ ఇదే బొమ్మ. మీరు సేమ్ టు సేమ్ చూస్తే కనుక సేమ్ ఇదే బొమ్మ మనకి కావాల్సింది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇదిగోండి మీరు చూడొచ్చు ఆప్షన్ 2లో మనకి సేమ్ ఇదే బొమ్మ కనిపిస్తుంది ఆప్షన్ 2లో. ఫెంటాస్టిక్. ఎస్ 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 ఆప్షన్ 2 ఈజ్ రెడ్ ఆన్సర్. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సైకిల్ ఈజ్ కోల్డ్ యాజ్ 2422415222. Final is called as 21181326115. How will music be coded in that language? సో మ్యూజిక్ ఏమని కోడ్ చేస్తారని చెప్పంటున్నారు. సైకిల్ కోడ్ ఇచ్చారు, ఫైనల్ కోడ్ ఇచ్చారు, మళ్ళీ మ్యూజిక్కి ఏమవుతుంది అంటారు. ఒక్కసారి ఇక్కడ కోడింగ్ ఎలా ఫామ్ చేశారు అనేది ఒక్కసారి మీరు గమనించి అక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోగలిగితే ఆన్సర్ పెట్టడం అనేది మనకి ఈజీ అయిపోద్ది. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎస్ 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 ఫెంటాస్టిక్ జాబ్ గైస్. అందరూ కూడా ట్రై చేయాలి. ఎస్ 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 ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో. ఎస్ 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 ఒక్కసారి లాజిక్ ఏంటో గమనిస్తే కనుక మీరు చూడండి. యాక్చువల్గా మనకి సి అంటే 3, వై అంటే ఎంత అంటే 25, అవునా కదా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే సికేమో 24 ఉంది, వైకేమో 2 ఉంది. అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే మనం దీన్ని రివర్స్లో తీసుకుంటున్నాము. రివర్స్లో తీసుకున్నామంటే ఏకేమో జెడ్ అని, అంటే ఏకి జెడ్ రివర్స్ నెంబరింగ్, ఏని 26 అని, బీని 25 అని, సిని 24 అని అలా తీసుకున్నాం అనమాట. అది తీసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా మనం 27లో సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. 27 - 3 చేస్తే 24, 27 - 25 చేస్తే 2, సేమ్ టు సేమ్ అలానే 27 - 3 చేసామనుకోండి 24. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే మనం నెంబరింగ్ని రివర్స్లో తీసుకున్నాం. ఏ అంటే 26 అని, బి అంటే 25 అని, సి అంటే 24 అని అలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఫైనల్ అనే దానికి కూడా మీరు చూడొచ్చు. ఫైనల్ అనే దానికి కూడా 2 ఎఫ్కి మీరు గమనించట్లేదు కనుక ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ అంటే మనకి 6, అందుకని 27 - 6 21 సరిపోయింది కదా. అంటే ఇక్కడ మనకి లాజిక్ అని తెలిసిపోయింది. మరి దాని ప్రకారం చెక్ చేయండి. చెక్ చేస్తే ఏమవబోతుంది? మ్యూజిక్ ఏమవబోతుంది? సి అంటే మనంతా తెలుసు, సి అంటే మనకి ఏమిటంటే 3. సో 3 కాబట్టి మనకి 27 - 3 చేస్తే 24, లాస్ట్లో 24 రావాలి. ఇక్కడ లాస్ట్లో 24 లేదు, రాంగ్ ఆన్సర్. 24 ఉంది, అవునా కదా? నెక్స్ట్ మీరు గమనించండి, ఎం అంటే ఎంత అంటే ఎం అంటే మనకి 13, కానీ 27 - 13 చేస్తే 14 రావాలి. చూడండి 14 సరిపోయింది. నెక్స్ట్ యు మీరు గమనిస్తే కనుక యు అంటే 21, సో అందుకని 27 - 21 చేస్తే 6 రావాలి. 6 ఉంది, ఇక్కడ 6 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఎస్ అంటే 19 కాబట్టి 27 - 19, 27 - 19 చేసామనుకోండి 8 రావాలి. 8 అంటే 8 రావాలి. ఇదిగోండి 8 ఇక్కడ కనిపిస్తుంది, 8 ఇక్కడ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి అందరూ కూడా కమెంట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. What will come in the place of question mark in the following equation if plus and minus are interchanged? Into and division are interchanged. So plus minus interchange చేయాలి, ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ చేయాలి. అలా చేసినప్పుడు ఆన్సర్ ఏం రాబోతుంది ఈ ఈక్వేషన్ అంటున్నారు. చూడండి ఒకసారి, ఇంటూ ఉన్న చోట నేను ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ ఉన్నట్టు ఏం చేయాలి? ఇంటూ చేయాలి. మైనస్ ఉన్న దగ్గర ప్లస్ ఉన్న దగ్గర మైనస్, అవునా కదా? ఇలా చేస్తే ఆన్సర్ ఏమవబోతుంది అని చెప్పి అడిగారు. చూడండి, మనం ఫాలో అవ్వాల్సింది బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే కనుక ఫస్ట్ డివిజన్ చేయాలి. 49/7 అంటే ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. ఇక నెక్స్ట్ 6 × 8 చేస్తే 48, సో ప్లస్ 48 మైనస్ 13, అవునా కదా? ఇప్పుడు చూడండి 48 - 13 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 35. 35 + 7 చేస్తే 42. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 42. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. ఆల్రెడీ నేను మీకు జస్ట్ ఇందాక చెప్పాను మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందని చెప్పని. మీరు అది ఫాలో అయితే సరిపోద్ది. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అదే మిర్రర్ ఇమేజ్. ఒక్కసారి మీరు దీనికి ఆన్సర్ గమనించాలి. మిర్రర్ ఇమేజ్ ప్రతిబింబము ఏమవుతుంది? ప్రతిబింబం దీనికి
మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటమ్ ఎలాంటి మార్పులు ఉండవు. ఎడమవైపు ఉంది కుడివైపుకి, కుడివైపు ఉంది ఎడమవైపు వెళ్తే కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. దాన్నే మనం మిర్రర్ ఇమేజ్ అని చెప్తూ ఉంటాము. ఒక్కసారి దీనికి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ పర్సెంటేజ్ అనేది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. పర్సెంటేజ్ లెఫ్ట్కి రావాలి. ఎస్ ఆర్ నో? మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ హెచ్ ఏతుందో ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఈ హెచ్ అనేది ఇగో ఇలా ఉంది కదా, ఈ హెచ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఈ హెచ్ ఇలా ఉంది కాస్త ఏమైపోద్దంటే ఇలా అయిపోద్ది. ఇలా చూడండి, ఇగో ఇలా అయింది. కానీ ఇక్కడ హెచ్ సేమ్ టు సేమ్ అలానే ఉంది, అందుకని ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ హెచ్ మారింది. ఇగో ఈ ఇలా ఉంది కదా, ఈ ఇప్పుడు ఇలా రైట్ సైడ్ ఉన్నది కాస్త ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. సో ఇలా ఉండాలి, ఎందుకంటే రైట్ లెఫ్ట్ అవుతాయి కదా. సో అలా అయింది, ఇక్కడ కూడా అయింది. ఓకే, ఆర్ చూడండి, ఆర్ అనేది ఇక్కడ సేమ్ ఉంది. ఇప్పుడు బి చూడండి, బి ఇక్కడ డి మీరు గమనిస్తే కనుక డి ఇలా ఉంది కదా, డి ఇలా ఉంది. ఇప్పుడు డి కాస్త ఏమవ్వాలంటే ఇవి ఇలా మారాలి, బి కింద మారాలి. బి ఎందుకంటే బాటంలో ఉన్నది బాటంలో ఉండాలి. ఇక్కడ బి కింద, ఇక్కడ ఏమైంది పీ కింద మారింది, పీ కింద అంటే రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ 7 ఇక్కడ 7 ఇలా ఉంది కదా, 7 ఇప్పుడు ఇది ఇలా అవ్వాలి, ఇలా అవునా కదా. సో ఇలా అక్కడ కరెక్ట్గా ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైందంటే 7 సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ if each of the letters in the word drafting is arranged in the English alphabetical order. సో ఇక్కడన్న వర్డ్లోని లెటర్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవు అంటారు. చూద్దాం ఒకసారి. డ్రాఫ్టింగ్, DRAFTING, అవునా కదా. ఇప్పుడు ఈ డ్రాఫ్టింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఒకసారి అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏం రావాలి? ఏ, తర్వాత డి, తర్వాత ఎఫ్, తర్వాత జి, తర్వాత ఐ, తర్వాత ఎన్, ఆర్, తర్వాత వచ్చేసరికి టి, అవునా కదా. చూడండి, ABCDFGHIJKLMN ఎస్టీ, ఓకేనా. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం అరేంజ్ చేసాము. అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు వాళ్ళు, ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవాలంటున్నారు. చూడండి, డి మారిపోయింది, ఆర్ మారిపోయింది, ఏ మారిపోయింది, ఎఫ్ మారిపోయింది, టీ మారిపోయింది, ఐ మారిపోయింది, ఎన్ మారిపోయింది, జీ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఎన్ని మారలేదు అంటే నన్. అసలు మారనివి అంటూ ఏమీ లేవు, అన్నీ కూడా మారిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు, 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఆడ్ 1 కనుక్కోవాలి. ఇది ఆడ్ 1 భిన్నముగా ఉన్నదాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. MOPNPRHJLTVX, ఈ 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అదేమిటో చెప్పాలి. ఒకసారి చూడండి, MO అన్నప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే కనుక MOని ఒకసారి మీరు చూడండి. MOని ఎప్పుడైతే మనం గమనిస్తామో ఇక్కడ M+1 చేస్తే O వచ్చింది, అవునా కదా. M+2 చేస్తే O వచ్చింది, ఇక్కడ +1 చేసాం, అవునా కదా. ఫస్ట్ లెటర్కి +2 చేసాం, సెకండ్ లెటర్ +1 చేసాం. NP చూడండి, ఫస్ట్ దానికి +2 చేసాం, ఇక్కడ +2 చేసాం, అంటే ఇక్కడ +2 చేసాం. ఇగో ఫస్ట్ దానికేమో +2+1 చేసాం, సెకండ్ దానికేమో +2+2 చేసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ H+2 చేసాము, J+2 చేసాం, L, అవునా కదా. ఇక్కడ చూడండి, T+2 చేస్తే V+2 చేస్తే X. అంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి, ఫస్ట్ దాంట్లో మాత్రమే ఫస్ట్ ఏమో +2 జరిగింది, తర్వాత ఏమో +1 జరిగింది, అవునా కదా. ఫస్ట్ లెటర్కి +2, సెకండ్ లెటర్కి +1. కానీ మీరు చూస్తే మిగిలిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా ఏమైందంటే +2 జరుగుతుంది. మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 1 ఈజ్ డిఫరెంట్. ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఒక్కసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చెప్పాలి. 10 is related to 6 following a certain logic. Following the same logic, 22 is related to 12. 28 is related to which of the following using the same logic. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏమిటంటే 10 రిలేటెడ్ టు 6. సో 6 అనే నెంబర్ నుంచి 10 వచ్చింది. సేమ్ అలానే 22 is related to 12. 12 అనే నెంబర్ నుంచి 22 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు 28 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. 28 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చెప్పండి ఒకసారి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఎస్, 28 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 10 ఎలా వచ్చిందంటే 6 వచ్చింది,
సేమ్ లాజిక్ 22 ఇస్ రిలేటెడ్ టు 12, అవునా కదా. 28 ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో 28 ఎలా వస్తుంది? సో జాగ్రత్తగా గమనించండి. ఇక మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ 10 ఉంది కదా, ఈ 10 నేను హాఫ్ చేసి +1 చేశాను అనుకోండి, నాకు 6 వస్తుంది. 10ని హాఫ్ చేస్తే 5, 5 + 1 6. 22 ఉంది కదా, ఈ 22ని హాఫ్ చేసామనుకోండి, 22 / 2 చేసి +1 చేసాము. 22 / 2 అంటే 11, 11 + 1 చేసామనుకోండి 12. ఎస్ ఆర్ నో? అంటే హాఫ్ చేసి +1 చేస్తున్నాము, హాఫ్ చేసి +1. సేమ్ అదే లాజిక్ ప్రకారం మీరు గమనించట్లేదు. ఇంకా 28 కాబట్టి 28ని హాఫ్ చేసి +1, 28ని హాఫ్ చేస్తే 14, 14 + 1 చేస్తే 15. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎనాలజీ పర్ఫెక్ట్ ఎలా రాశారంటే TCEFREP అని రాశారు. అప్డేట్స్ ఎలా రాశారంటే SETADPU అని రాశారు. అన్నోన్కి ఏమవుద్ది అని క్వశ్చన్ అడిగారు. అన్నోన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటి చెప్పండి. మీరు జాగ్రత్తగా ఒక్కసారి గమనించట్లేదు కనుక చూడండి, PER కాస్త ఇక్కడ PR వెనకాల వచ్చింది, PER అని. F మధ్యలో ఉంది, ఇక్కడ కూడా F మధ్యలో ఉంది. ECT కాస్త రివర్స్లో ఫస్ట్కి వచ్చింది, TCE అని వచ్చింది. మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఏ మధ్యలో ఉంది, అందుకని ఏ మధ్యలోనే ఉంది. ఈ ఫస్ట్లో ఉన్న UPD కాస్త లాస్ట్కి వచ్చాయి, లాస్ట్కి వచ్చాయి చూడండి, లాస్ట్కి వచ్చాయి. ఈ TES ఫస్ట్లో లాస్ట్లోనే కాస్త ఫస్ట్కి వచ్చాయి, SET అని. అప్పుడు ఇక్కడ ఏం రావాలి, మధ్యలో N ఉంది కాబట్టి మధ్యలో N ఉండాలి. చూడండి, మధ్యలో N ఉండాలి. మధ్యలో N ఉంది, ఇక్కడ మధ్యలో N లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయింది. మధ్యలో N ఉంది, ఇక్కడ మధ్యలో N లేదు, రాంగ్ ఆన్సర్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ UNK ఫస్ట్లో ఉన్నాయి కదా, UNK ఫస్ట్లో ఉన్నాయి కాస్త లాస్ట్కి వెళ్ళిపోవాలి, లాస్ట్కి, అవునా కదా. UNK ఫస్ట్లో ఉన్నాయి కాస్త లాస్ట్కి వెళ్ళిపోవాలి. మరి లాస్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు అది ఏమైపోవచ్చు చెప్పండి, లాస్ట్కి వెళ్ళిపోయి రివర్స్ అయిపోవాలి కదా. లాస్ట్కి వెళ్ళిపోతే KNU ఉండాలి, KNU. ఇదిగోండి KNU ఇక్కడ సరిపోయింది, ఇక్కడ KNU లేదు, ఇది KNU లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా ఒకసారి ఈ క్వశ్చన్ గమనించండి. డైస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ ఎలా చెప్పాలని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మనందరికీ కూడా ట్రిక్స్ తెలుసు. మీరందరూ కూడా మనం చెప్పిన ట్రిక్స్ని ఫాలో అయితే కనుక ఈ డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ని పెన్ను పేపర్ లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టవచ్చు. ఎస్, ఈ క్వశ్చన్కి మీరు అందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఈ క్వశ్చన్ చదవండి, చదివి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు 5, 5కి ఆపోజిట్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి అందరూ కూడా. 5కి ఆపోజిట్ ఏమిటి? ఆపోజిట్ టు 5 చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగో 5 ఇక్కడ ఉంది, 5, అవునా కదా. 5తో పాటు ఉన్న కాంబినేషన్ ఏమిటంటే 1 4. 5తో పాటు ఉన్న కాంబినేషన్ ఏమిటి? 1 4. మరి ఇలాంటి 1 4 కాంబినేషన్ మీరు చూడొచ్చు. 1 4 కాంబినేషన్ సేమ్ టు సేమ్ అని కనిపిస్తుంది, 1 4, అవునా కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాము. ఇక్కడేమో 5 మిగిలిపోయింది, ఇక్కడేమో 6 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ 5కి ఆపోజిట్ ఎవరంటే 6, అవునా కదా. 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్. అదే మనం నేర్చుకున్న లాజిక్. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది టీత్ వచ్చేసరికి డెంటిస్ట్, మరి బోన్స్ అయితే ఏమిటి? చూడండి, టీత్ డాక్టర్ని డెంటిస్ట్ అని పిలుస్తాము, బోన్స్ డాక్టర్ని ఏమని పిలుస్తాం అంటే ఆర్థోపెడిక్, అవునా కదా, ఆర్థోపెడిక్. డెర్మటాలజిస్ట్ అంటే మీకు తెలిసిందే. డెర్మటాలజిస్ట్ అంటే ఎవరు? స్కిన్ డాక్టర్. ఎస్ ఆర్ నో? ఆర్థోపెడిక్ అంటే ఎవరంటే మనకి బోన్స్కి సంబంధించిన డాక్టర్ని ఆర్థోపెడిక్ అని పిలుస్తాము. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్. 84 63 42 79 47 64. ఫస్ట్ టెస్ట్లో ఇక్కడ లాజిక్ ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఆ లాజిక్ ఏంటో తెలిసిపోతే ఆ లాజిక్ ప్రకారం మన ఆన్సర్ ఏమవుతుంది అనేది మనం కమెంట్ చేయొచ్చు. ఎస్, ఫస్ట్ ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా గమనించి లాజిక్ ఏమిటి అనేది మీరు అందరూ కూడా ఒకసారి గమనించి చెప్పాలి నాకు. లాజిక్ ఏమిటి మీరు ఒకసారి చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 21, 84 60 డిఫరెన్స్ 21. 21 × 2 చేసామనుకోండి 42 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక డిఫరెన్స్ చూస్తే కనుక 79 47 డిఫరెన్స్ ఎంత అంటే 32. 32 × 2 చేసాము 64 వచ్చింది. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుని × 2 చేస్తాము. మరి సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతూ ఎక్కడ కనిపిస్తుందో చూడండి. సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతూ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఒకసారి చూడండి. 75 33 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది? 42. 42ని డబల్ చేస్తే కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 64 51 చేసినా ఇది కూడా రాంగ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 67 ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అయిపోద్ది. కావాలని చెక్ చేయండి. 71 53 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది? 18 డబల్ చేస్తే 36 వస్తుంది. చూడండి డిఫరెన్స్ 18 × 2 36. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుని × 2 చేయాలి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుని × 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్లో జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ రావాల్సింది ఏంటో కామెంట్ చేయండి. ఒక్కసారి మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి?
ఇవి ఫస్ట్ ఐహెచ్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఐహెచ్ ఇక్కడికి వచ్చాయి, తర్వాత మీరు చూసారు ఇంకా ఇక్కడ ఉండాల్సిన టీఐ ఇక్కడికి వచ్చింది. అంటే ఈ హారిజాంటల్గా ఉన్నవి వెర్టికల్గా వస్తాయి. మరి ఆ లెక్కలో ఎస్కే ఇక్కడ ఉన్నాయి కదా, ఎస్కే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇటు రావాలి, ఎస్కే ఇలా రావాలి, అవునా కదా? ఎందుకంటే ఇలా ఉన్న ఇవి కాస్త ఐహెచ్ ఇక్కడికి వచ్చాయి, నెక్స్ట్ టీఐ ఉన్నాయి ఇవి ఇక్కడికి వచ్చాయి, కేటీ ఉన్నాయి అవి ఇక్కడికి వచ్చాయి. మరి అదే లెక్క ప్రకారం ఇక్కడ ఎస్కే ఉంటే ఇక్కడ ఎస్కేలు రావాలి, ఎస్కే రావాలి కాబట్టి ఇక్కడ ఉన్నాయా ఎస్కే లేదు, రాంగ్ ఆన్సర్. ఇవి ఎస్కే ఉన్నాయా లేదు, రాంగ్ ఆన్సర్. ఎస్కే ఉన్నాయా లేదు, రాంగ్ ఆన్సర్. ఎస్కే ఉన్నాయా ఉన్నాయి, మరి ఉన్నాయి కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో మనకు కావాల్సిన ఏంటంటే ఆడ్ వన్ కావాలి, ఆడ్ వన్. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి భిన్నముగా ఉంది, ఆడ్ వన్ భిన్నముగా ఉన్నది, అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. భిన్నముగా ఉన్నదాన్ని 24 4 36 24 12 8 72 48 ఈ 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అదేమిటి అనేది మనం చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి, అసలు ఇక్కడ ఏది ఆన్సర్ అవుతుంది. 24 4 36 24 12 8 72 48 వీటిలో ఏది డిఫరెంట్ ఉంది ఒకసారి గమనించండి. మనం ఈ సెకండ్ నెంబర్ని ఇంటూ 1.5 చేద్దాం. సెకండ్ నెంబర్ని ఇంటూ 1.5 చేస్తే అప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ వస్తుంది చూడండి. 48 ఇంటూ 1.5 48 ఇంటూ 1.5 చేస్తే 72 వచ్చింది. 8 ఇంటూ 1.5 8 ఇంటూ 1.5 చేస్తే మనకి 12 వచ్చింది. 24 ఇంటూ 1.5 చేస్తే 36 వచ్చింది. కానీ 4 ఇంటూ 1.5 చేస్తే మనకి 6 వచ్చుద్ది, కానీ ఇక్కడ 24 ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, అవునా కదా? ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 1 డిఫరెంట్. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా సెకండ్ నెంబర్ని ఇంటూ 1.5 చేస్తాం, సెకండ్ దాన్ని ఇంటూ 1.5 చేస్తే ఫస్ట్ వస్తుంది. 48 ఇంటూ 1.5 చేస్తే 72 వచ్చింది, 8 ఇంటూ 1.5 చేస్తే 12 వచ్చింది, 24 ఇంటూ 1.5 చేస్తే 36 వచ్చింది. కానీ 4 ఇంటూ 1.5 చేస్తే 6 రావాలి, కానీ ఇక్కడ 24 ఉంది. సో రాంగ్ ఆన్సర్ ఏమిటంటే, అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏమిటంటే ఆప్షన్ 1 ఈజ్ డిఫరెంట్. ఎస్, ఇది పేపర్ ఫోల్డింగ్ సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటి చెప్పండి. ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, ఈ కొంచెం పార్ట్ని ఇలా ఫోల్డ్ చేశారు. ఇటు పక్కన కూడా మళ్ళీ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, ఈ కొంచెం పార్ట్. ఈ మధ్యలో ఏంటంటే ఇలా వాళ్ళు ఏం చేశారంటే 3 పంచింగ్స్ చేశారు. ఇప్పుడు ఓపెన్ అయితే ఇది ఎలా ఉంటుంది అంటున్నారు. మీద తెలిసిందే, ఎప్పుడైతే మనం ఇలా ఓపెన్ చేస్తామో వెర్టికల్గా మిర్రర్ ఇమేజ్ అవుతుంది, మిర్రర్ ఇమేజ్, అవునా కదా? మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ మారుతాయి, టాప్ బాటమ్ ఇలాంటి మార్పులు ఉండవు. అది కదా మనం నేర్చుకుంది. మరి దాని ప్రకారం చెక్ చేసినప్పుడు ఇది వెనక్కి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఇగో టాప్లో ఉంటుంది, కాకపోతే లెఫ్ట్ రైట్లో అవుతాయి. ఇది దాని రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఇలాగా. సో ఇవి ఇలా వస్తాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇగో రైట్ సైడ్ ఉంది, రైట్లో ఉంది లెఫ్ట్కి, లెఫ్ట్కి ఉంది రైట్కి వస్తాయి. అప్పుడు ఇది ఏమవుద్ది, ఇది ఇలా వస్తుంది. ఎస్ ఆర్ నో? మరి ఆ లాజిక్ ప్రకారం చెక్ చేయండి. ఇక్కడ ఏంటి 3 ఇలా ఉన్నాయి, రాంగ్ ఆన్సర్. ఈ డిజైన్ రాంగ్ ఆన్సర్, అవును కదా? ఇక్కడ చూడండి, ఇది ఏంటి, ఇది యాక్చువల్లీ మీరు చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్దే పోయింది, ఇదే రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమిటి అని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ కన్క్లూజన్ సంబంధించినవి. స్టేట్మెంట్ కన్క్లూజన్ ఇలాంటివి మనకి ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ముఖ్యంగా మనం రైల్వే సంబంధించి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి అనమాట. చూడండి స్టేట్మెంట్ ఏంటో. మెనీ బిజినెస్ ఆఫీసెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బిల్డింగ్స్ హ్యావింగ్ 2 to 8 floors. If a building has more than 3 floors, it has a lift. ప్రకటన, చాలా వ్యాపార కార్యాలయాలు 2 నుండి 8 అంతస్తులు కలిగి భవనాలు ఉన్నాయి. ఒక భవనంలో 3 అంతస్తులు కంటే ఎక్కువ ఉంటే దానికి లిఫ్ట్ ఉంటుంది, ఇది చెప్పారు. సో దీని నుంచి కన్క్లూజన్ ఏమని చెప్పొచ్చు, ఆల్ ఫ్లోర్స్ మే బీ రీచ్డ్ బై లిఫ్ట్స్. అన్ని ఫ్లోర్స్, అన్ని అంతస్తులు లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చు అంటున్నారు. అది ఎలా చెప్తాం మనం, చెప్పలేము. ఎందుకంటే మనకి సపోజ్ ఏదైనా బిల్డింగ్ 2 అంతస్తులు ఉంది, 2 అంతస్తులు ఉంటే కనుక అప్పుడు ఆ బిల్డింగ్ని మనం లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చా చేరుకోలేమో తెలియదు. లేదా 1 అంతస్తు బిల్డింగే ఉంది, ఆ 1 అంతస్తు బిల్డింగ్కి లిఫ్ట్ ఉండాలని మ్యాండేటరీ లేదు కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటి, చాలా ఆఫీసులు ఏంటంటే 2 నుంచి 8 ఫ్లోర్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా బిల్డింగ్ కనుక 3 కన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉంటే దానికి లిఫ్ట్ ఉంటుంది అని చెప్పాడు. 3 కన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉంటే అంటే 2 అంతస్తులు ఉన్నదానికి లిఫ్ట్ ఉండదు, 1 అంతస్తు ఉన్నదానికి లిఫ్ట్ ఉండదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 2 అంతస్తులు ఉన్నదానికి లిఫ్ట్ లేనప్పుడు నేను అన్ని ఫ్లోర్లు లిఫ్ట్ ద్వారా రీచ్ అవ్వగలను ఎలా చెప్తాను, చెప్పలేను కదా. అందుకే మొదటిది రాంగ్. నెక్స్ట్ది, ఓన్లీ ఫ్లోర్స్ అబోవ్ ద 3rd హ్యావ్ లిఫ్ట్స్. 3వ అంతస్తు పైన ఉన్న అంతస్తులు మాత్రమే లిఫ్ట్లు ఉంటాయంటారు. మనం ఎలా చెప్తాము, వాటికి మాత్రమే లిఫ్ట్లు ఉంటాయని. వాళ్ళు చెప్పింది ఏంటంటే జనరల్గా బిజినెస్ ఆఫీస్ అనేవి 2 నుంచి మనకి 8 ఫ్లోర్లు ఉంటాయి. అలానే ఒకవేళ బిల్డింగ్ కనుక 3 కన్నా ఎక్కువ అంతస్తులు ఉంటే లిఫ్ట్ ఉంటుందని చెప్పారు. 3 కన్నా ఎక్కువ అంతస్తులు ఉంటే లిఫ్ట్ ఉంటుందని చెప్పారు, కానీ ఒకవేళ తక్కువ ఉంటే లిఫ్ట్ ఉండదని చెప్పలేదు కదా, అవునా కదా? అందుకనే ఓన్లీ ఫ్లోర్స్ అబోవ్ ద 3rd ఫ్లోర్ హ్యావ్ లిఫ్ట్స్ అని ఎలా చెప్తాం మనం, అలా చెప్పలేం కదా. ఎందుకంటే వాటికి మాత్రమే లిఫ్ట్లు ఉంటాయని చెప్పలేదు. ఎందుకంటే 2 ఫ్లోర్లు ఉన్నాడు కూడా లిఫ్ట్లు ఉండొచ్చు, చెప్పలేం కదా మనం. నెక్స్ట్ చూడండి, 7th ఫ్లోర్ హ్యావ్ లిఫ్ట్స్. 7వ అంతస్తుకు లిఫ్ట్లు ఉన్నాయి. ఎస్, ఇది కరెక్ట్.
ఎందుకంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 3 కన్నా ఎక్కువ ఫ్లోర్ నుండి లిఫ్ట్లు ఉంటాయని చెప్పారు. మరి 7వ అంతస్తు అంటే అది 3 కన్నా ఎక్కువ అని, అంటే ఖచ్చితంగా దానికి లిఫ్ట్లు ఉంటాయని. ఎస్ ఆర్ నో? అందుకనే థర్డ్ కరెక్ట్. నెక్స్ట్, సెకండ్ ఫ్లోర్ డు నాట్ హ్యావ్ లిఫ్ట్స్. ఇది మనం చెప్పలేము. సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుందా లేదని మనం చెప్పలేము, అవునా కదా? ఎందుకంటే దాని లిఫ్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జనరల్గా ఏంటంటే 3 కన్నా ఎక్కువ ఉంటే లిఫ్ట్లు ఉంటాయని చెప్పారు. అలా అని చెప్పి సెకండ్ ఫ్లోర్ ఉన్న దానికి లిఫ్ట్లో ఉండని చెప్పలేదు కదా. సో అందుకని అది మనం చెప్పలేము. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ ఏమిటి అంటే ఓన్లీ థర్డ్ది మాత్రమే మనం చెప్పగలం. ఓన్లీ థర్డ్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఆల్ బెగ్గర్ ఆర్ పూర్. సో ఆల్ బెగ్గర్ ఆర్ పూర్, బిచ్చగాళ్ళందరూ పేదవాళ్ళు అని చెప్పంటారు. ఆల్ బెగ్గర్ ఆర్ పూర్. చూడండి, ఆల్ బెగ్గర్స్ అందరూ కూడా పూర్ అని చెప్పంటున్నారు. బెగ్గర్స్ అందరూ కూడా పూర్. ఇప్పుడు నేను దీని నుంచి ఏమని కన్క్లూజన్ ఇవ్వచ్చు? ఫస్ట్ కన్క్లూజన్, ఇఫ్ ఏ ఈజ్ బెగ్గర్ దెన్ ఏ ఈజ్ నాట్ రిచ్. ఇగో అంటే రిచ్ అనేది ఇక్కడ వేరు, ఇగో రిచ్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంది. ఇదేమో పూరు, రిచ్ అనేది ఆబ్వియస్లీ డిఫరెంట్ కాబట్టి ఇక రిచ్. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ఏ ఈజ్ బెగ్గర్ దెన్ ఏ ఈజ్ రిచ్. సారీ, ఇఫ్ ఏ ఈజ్ ఏ బెగ్గర్ దెన్ ఏ ఈజ్ నాట్ రిచ్. ఒకవేళ ఏ కనుక బెగ్గర్ అయితే, ఇక్కడ ఏ ఉన్నాడు, ఏ బెగ్గర్ అయితే కనుక ఏ రిచ్ కాడు అంటున్నారు. నిజమే కదా, అవునా కదా? ఏ బిచ్చగాడు అయితే ఏ ధనవంతుడు కాదు అంటున్నారు. కరెక్టే, ఎందుకంటే ఏ బిచ్చగాడు అయ్యనుకోండి ఏ అనే అతను ధనవంతుడు అయ్యే అవకాశమే లేదు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ నాట్ రిచ్ దెన్ ఏ ఈజ్ నాట్ ఏ బెగ్గర్. ఇగో ఏ అనే అతను రిచ్ కాకపోతే ఏ అనే అతను నాట్ ఏ బెగ్గర్ కాదు అంటున్నారు. అలా ఎలా చెప్తాం మనం? చెప్పలేం కదా. ఇఫ్ ఏ ఈజ్ నాట్ రిచ్ దెన్ ఏ ఈజ్ నాట్ ఏ బెగ్గర్, అది మనం చెప్పలేం కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది, అవునా కదా? ఏ ధనవంతుడు కాకపోతే ఏ బిచ్చగాడు కాదు, అలా చెప్పలేం కదా. ఎందుకంటే స్టేట్మెంట్లో చెప్పలేదు. బెగ్గర్స్ అందరూ పూర్ అని చెప్పారు, కానీ ఏ రిచ్ కాదు అంటే ఏ బెగ్గర్ కాదని నేను చెప్పలేం మనం. నెక్స్ట్, ఆల్ దోస్ హూ ఆర్ పూర్ ఆర్ బెగ్గర్స్. ఎవరైతే పూర్ ఉన్నారో ఆ పూర్ అందరూ కూడా బెగ్గర్స్ అన్నారు. చూడండి, బెగ్గర్స్ అందరూ పూర్ అని చెప్పారు, కానీ పూర్ అందరూ బెగ్గర్స్ అని చెప్పలేదు, అవునా కదా? అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుద్ది, అవునా కదా? పేదలందరూ బిచ్చగాళ్ళు, అది ఎక్కడ చెప్పారు? చెప్పలేదు కదా. క్వశ్చన్ చెప్పింది ఏంటంటే బిచ్చగాళ్ళందరూ పేదలు అని చెప్పారు, కానీ పేదలందరూ కూడా బిచ్చగాళ్ళని ఎక్కడ చెప్పలేదు, అవునా కదా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ రిచ్ దెన్ ఏ ఈజ్ నాట్ ఏ బెగ్గర్. చూడండి, ఒకవేళ ఏ రిచ్ అనుకో ఏ బెగ్గర్ కాదు అంటారు. నిజమే, ఏ రిచ్ అయితే ఏ ఉంటాడు, బెగ్గర్ అవడానికి కదా మరి. ఎస్, అంటే ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక 104 రెండు కూడా రైట్. మరి 104 అంటే ఆప్షన్ ఏమవ్వాలంటే ఆప్షన్ 3, 1 and 4. బోత్ 1 and 4 రైట్ ఆన్సర్ అవుతుంది. బోత్ 1 and 4. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో కంప్లీట్గా బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పీఓ రాసినా క్లర్క్ రాసినా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ ఈ బ్యాచ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్లో 3300 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ కూడా క్లాసెస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎస్బీఐ పీఓ క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ ఉంది. ఈ కాంపాక్ట్లో మొత్తం సిలబస్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. దీంట్లో మీకు ప్రతి క్లాస్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాల్సిన డెమో క్లాసులు ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డెమో క్లాసులు నచ్చితేనే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో 4200 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. గ్రూప్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఇప్పుడు 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కంప్లీట్ ఐసెట్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్లో మీరు జాయిన్ అవడం ద్వారా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, పోలీస్ ఎగ్జామ్స్, అలానే హైకోర్టు, అలానే ఇతర స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్లో 2500 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా కోర్సెస్ని తీసుకోవాలనుకుంటున్నారు డిస్కౌంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అంటే మనకి యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకి 1500 రూపీస్కి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ ఆఫర్లో ఉన్నాయి. 499 రూపీస్ నుంచి కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు సింగిల్ సబ్జెక్ట్ కావాలి సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, కంప్లీట్ కోర్స్ కావాలి కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు, మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. ఈ ఆఫర్ కేవలం 19, 20, 21 and 22 ఏప్రిల్ మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సీరియస్గా ఎవరైతే విద్యార్థులు కోర్స్ని తీసుకోవాలనుకుంటున్న డిస్కౌంట్లో వాళ్ళందరూ కూడా కోర్సెస్ని తీసుకోండి. మీరు కావాల్సిన డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. చందన్లో ఈ యాప్లో మీకు డెమో క్లాసులు ఫ్రీగా అవైలబిలిటీ ఉంటాయి. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ నచ్చితే అప్పుడు మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ డౌట్స్ ఉంటే కానీ కింద స్కూల్ నెంబర్స్ కాల్ మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని ఆల్రెడీ మనకి న్యూస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఏ డేట్స్లో రాబోతున్నాయి ఏంటని కూడా మనకి ఆల్రెడీ అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని
మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. ఎవరైతే విద్యార్థులు డిస్కౌంట్లో కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 19, 20, 21, 22 ఈ 4 డేస్లోనే మీ ఆఫర్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక వెంటనే కోర్స్ తీసుకోండి. చందన్లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంకా మీకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అంటే కూడా క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.